ఇవాళ రేపు ఉప్పు ఎంత తినాలి, ఎలా తినాలి అన్నది ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఉప్పు వల్లనే చాలా రకాల సమస్యలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్ ఫుడ్స్లో కూడా సగం ఉప్పు ఉంటుంది. ఆ ఉప్పు మనం ఏ ఉప్పు వేయకుండా కూడా ఆహార పదార్థాలు తింటూ ఉంటే కూడా ఉప్పుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఎలాగ ఆ ఉప్పుని సర్దుకొని మార్చుకొని చేయగలుగుతాం అన్నది ఇంపార్టెంట్. ఉప్పు తక్కువ అనడం చాలా తక్కువ, ఉప్పు ఎక్కువ అవ్వడమే చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఉప్పు ఉండడం వలన మనకేమైపోద్దంటే ఈ రక్త కణాలు గట్టి పడిపోవడం, దాంట్లో ఉన్న ఎలాస్టిసిటీ తగ్గిపోవడం వలన బ్లడ్ ప్రెషర్ రావడం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, పొటాషియము, సోడియము ఇలాంటి వాటిల్లో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ రావడం వలన మనకి కాళ్ళు వాపులు, నీరు పట్టడం, హార్ట్ పేషెంట్స్కి ఏమో నీరు పట్టడం, ఒబేసిటీ ఇవన్నీ చాలా ఎక్కువ వస్తుంటాయండి. దానివల్ల మనం ఏం చేయాలంటే ఉప్పుని ఈ రోజుల్లో ఉప్పు యొక్క సమస్యలు చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి ప్రతి ఓడు చాలా కాషియస్గా ఉండవలసి వస్తుంది. నూనె ఎలా కాషియస్గా ఉంటున్నామో ఉప్పుతో కూడా అంత కాషియస్గా ఉండాలి. సాధ్యమైనంత మటుకు ఉప్పుని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. ఉప్పు మటుకు కంట్రోల్డ్గా తిని అవసరం వచ్చినప్పుడు ఎలక్ట్రోలైట్ మిక్స్చర్ లాగా కొంచెం నీళ్ళల్లో వేసి మరగబెట్టుకొని వాడడం మంచిది. ఇప్పుడు మార్కెట్లో ఉప్పు మనకు రకరకాలుగా దొరుకుతుందండి. ఒకటి రాక్ సాల్ట్, అంటే గరుగ్గా దొరుకుతూ ఉంటుంది. దాని గుండ్లు ఉప్పు అని కూడా అంటారు, ఆ ఉప్పు దొరుకుద్ది. రెండోది టేబుల్ సాల్ట్, అది మెత్తగా పౌడర్గా ఉంటుంది. ఆ టేబుల్ సాల్ట్ ఏంటంటే డైరెక్ట్ టేబుల్ సాల్ట్ ఉంటుంది, దాంట్లో కొన్ని రకాల మినరల్స్ యాడ్ చేస్తుంది. ఇప్పుడు అయోడైజ్డ్ సాల్ట్ అంటారు, ఐరన్ ఫార్టిఫైడ్ సాల్ట్ అంటారు, ఇలా రకరకాల సాల్ట్లు మనకి దొరుకుతూ ఉందన్నమాట. ఈ అయోడైజ్డ్ సాల్ట్ ఎంత మోతాదులో వాడాలి అన్నది ఇంకా ఎవరు దొరుకుతూ ఉంది, ప్రతి వాళ్ళు కొంటున్నారు. మంచిగా ఆరోగ్యపరమైన వాళ్ళు తింటున్నారు, లేని వాళ్ళు తినేస్తున్నారు. ఈ ఐరన్ ఎక్కువైన వలన ఇప్పుడు ఏమంటున్నారంటే బ్రెయిన్ ఎఫెక్ట్ ఇస్తుంది, లేకపోతే ఎఫెక్ట్ అంటే బ్రెయిన్లో మార్పులు వస్తున్నాయి, ఏంటి మందగించడం కానీ, ఆ మెమరీ పవర్ తగ్గిపోవడం కానీ, సడన్గా రియాక్షన్ ఇది వచ్చేయడం కానీ ఇది కష్టం అవుతుందని ఇప్పుడు లేటెస్ట్ పరిశోధనల వలన చెప్తూ ఉన్నారన్నమాట. ప్రతి ఓడు అయోడైజ్ సాల్ట్ వస్తుంది కదా అని చెప్పేసి ఒక బ్లాంకెట్ రూల్ కింద అందరూ అయోడైజ్ సాల్ట్ తిందామని ఇంకా అయోడైజ్ సాల్ట్ ఇంట్లోకి తెచ్చుకొని వాడడం మంచిది కాదు. మనకేంటంటే ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఎంత తినాలో ఎంత వాడుకోవాలో అంతే వాడుకోవాలి, అంతకంటే ఎక్కువ వాడుకోవడం మంచిది కాదు.